బోటీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు లివర్ మరియు కొవ్వులను ఒక్కసారి వాష్ చేసి పక్కకు తీసుకోవాలి. మిగిలిన బోటీలో సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇక్కడ నేను టమాటాలను వేసుకున్నాను. ఇక్కడ టమాటాలను మీరు అస్సలు వేసుకోవద్దు. ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకున్న బోటీని వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత బోటీలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఇవి మగ్గే లోపల ఇప్పుడు కారం కోసం పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బోటీలోనే వేసుకొని బాగా కలుపుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. బోటీ బాగా ఉడికిన తర్వాత చివరలో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్టీ బోటీ కర్రీ రెడీ.